మహాత్మా జ్యోతిరావు పూలే బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టాలి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు మరియు జిల్లా నాయకులతో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు బీఎస్పీ. ఎమ్మిగనూరు స్థానిక పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మంచాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, విద్య ప్రతి ఒక్కరికి అమూల్యమైనది. బహుజన వాదానికి విద్యను అందించిన మొట్టమొదటి విద్యావంతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన కొనియాడారు. అలాగే స్త్రీలకు విద్య అందించడంలో ప్రథమ వీరుడు మహాత్మా జ్యోతిరావు పూలే. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిపే శామ్యుయల్ మాట్లాడుతూ, స్త్రీలకు విద్యా అవకాశం కల్పించడంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి, విద్యా పోరాట యోధురాలు మలచిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఆయన చెప్పుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే దేశ భవిష్యత్తును విద్య ద్వారా మార్చిన ఏకైక యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. దేశ ప్రజలంతా ఆయన ఆశయాలను ఆచరణలో పెడితే దేశ ప్రజలంతా ఉద్యమ బాటలో స్ఫూర్తిదాయకం కలిగి ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మంచాల సత్యనారాయణ, మంచాల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు గుడిపే శామ్యుయల్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రామతీర్థం అమరేష్, ఎంఆర్పీఎస్ నాయకులు సుమాల చార్లెస్, బీఎస్పీ ఎమ్మిగనూరు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నాగన్న, ప్రశాంత్ కుమార్, బాలు, వీరేష్, మంత్రాలయం నియోజకవర్గ నాయకులు ఈరప్ప, యువరాజు, యాకోబు, మరిస్వామి, బంగారప్ప, ఏసన్న, రత్నం, సుదర్శనం, రంగన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.